టీడీపీ జనసేన నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారందరినీ కూడా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎందుకు పెద్ద సంఖ్యలో భీమిలి నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, గత నెల రోజుల నుండి కూడా పెద్ద సంఖ్యలో భీమిలు ఇతర పార్టీల నుండి వలసలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నాయి. ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో వలసలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు సార్? అందరికీ నమస్కారం. ఈరోజు సింహాచలం నుంచి, విజయనగరపాలెం నుంచి, లండగరు నుంచి మరి 100 మంది రైతు కుటుంబాలు, అంటే సుమారు 500 మంది ఇవాళ వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. వాళ్ళ కొంతమంది జనసేన ఉన్నారు, కొంతమంది టీడీపీ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య అనేది 30 సంవత్సరాల నుంచి సుమారు 28 ఏళ్ళు 1996లో అప్పుడు పెందుర్తి ఎంఆర్ఓ దేవస్థానం భూమికి రైతుల భూమి రెండు కూడా పట్టా దేవస్థానానికి చెందుతుందని ఇచ్చాడు ఆయన. అప్పటి నుంచి వీళ్ళు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాలు కోర్టులో ఉన్నాయి. మరి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ విషయాన్ని కొంతవరకు సాల్వ్ చేయగలిగాను. ఆక్షన్ వేస్తారంటే ఆక్షన్ ఆఫ్ చేయించగలిగాను. అలాగే మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు కమిటీ చేశారు. వారు కూడా హామీ ఇచ్చారు పరిష్కారం చేస్తామని. ఎండోమెంట్ మినిస్టర్ చైర్మన్గా, పెందుర్తి ఎమ్మెల్యే, భీమిలి ఎమ్మెల్యే మెంబర్స్గా, అలాగే మన జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఈ కమిటీ కూడా 5 సార్లు కూర్చుని మరి ఈ భూ సమస్యకి పరిష్కారం ఏంటంటే దేవస్థానం భూమికి సరిసమానమైనటువంటి భూమిని ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించి సుమారు 900 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి, అంటే యాజ్ ఆన్ టుడే మార్కెట్ రేట్ ప్రకారం ఈ దేవస్థానం భూమి ఎంత ఉందంటే విలువ 99 crores ఉంది. కాబట్టి దానికి సరిసమానమైన భూమిని ఆనందపురం మండలంలో ఐడెంటిఫై చేసి మేము ఇస్తాము. దేవస్థానానికి ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి దేవస్థానం భూమి అని చెప్పబడుతున్నటువంటి ఈ సింహాచలం, అలాగే 4 గ్రామాలు ఉన్నాయి, చేమలాపల్లి, వెంకటాపురం, పురుషోత్తపురం, వేపకుంట, 5 గ్రామాలు. సో 5 గ్రామాల్లో నివసించే ప్రజలకి ఆ భూమిని రెగ్యులరైజ్ చేస్తే డైరెక్ట్ గా 12,500 మంది కుటుంబాలకి, ఇండైరెక్ట్ గా 1,00,000 మందికి మరి లబ్ధి చేకూరుతుంది అని ప్రభుత్వం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చింది. అయితే ఈ లోపు ఏంటంటే వీళ్ళు దశాబ్దాల కాలం నుంచి ఇళ్లు పాత అయిపోవడం వల్ల రిపేర్లు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఉదాహరణ ధర్మ ఇటు 5 సంవత్సరాల నుంచి పాపం వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇల్లు లేక, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకి 50-60 మంది ఉన్నారు పాలెంలోనే. మరి వాళ్ళందరూ ఉన్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగానే వాళ్ళు వెంటనే స్పందించి అధికారులు ఒప్పుకోవాలి ఇళ్ల రిపేర్లు. ఎందుకంటే ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు అది కంటెంప్ట్ అవుతుందని వాళ్ళు భయపడితే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని స్వయంగా ఆయనే మరి మా అందరికి పిలిచి, ఎండోమెంట్ మినిస్టర్ని, మమ్మల్ని, అధికారులను పిలిచి మరి అఫీషియల్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ 5 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ ఇళ్లలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే రిపేర్లు ఏమైనా అవి చేసుకోవచ్చు. మరి అలాగే ఇప్పుడు యాసకాలం వచ్చింది కాబట్టి కొంతమంది రైతులు వచ్చారు. వారు బోర్లు వేసుకున్నా కూడా పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రేపు 13వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయినాక తప్పనిసరిగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా వాళ్ళు బోర్లు వేసుకున్నాను కూడా, అంటే వ్యవసాయ బోర్లు ఉన్నాయి ఆల్రెడీ, కొంతమంది రిపేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ల రిపేర్లు పర్మిషన్ ఎలా ఇచ్చారో ఆ వ్యవసాయ బోర్లు కూడా రిపేర్ ఇచ్చి అలా వ్యవసాయానికి వాళ్ళు ఉండటానికి ఇబ్బంది లేకుండా మరి తాత్కాలిక ఏర్పాట్లు చేసి పర్మనెంట్ గా ఈ సొల్యూషన్ రావాలంటే దీన్ని రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేయాలంటే దేవస్థానం భూమి సరిపోయిన భూమి మళ్ళీ ప్రభుత్వం భూమి ఇవ్వాలి. ఆల్రెడీ ప్రభుత్వం ఒప్పుకుంది, కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ కూడా ఒప్పుకుంది, అఫిడవిట్ కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. సో కోర్టులో జడ్జిమెంట్ రాగానే వీళ్ళకి పర్మనెంట్ రిలీఫ్ వస్తుంది. ఆ పర్మనెంట్ రిలీఫ్ వచ్చే వరకు రైతులు అలాగే నివసించేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలన్నదే నా తాపత్రయం. తప్పనిసరిగా ఆ సింహాద్రి అప్పని ఆశీస్సులతో, ఎందుకంటే పెద్దలు చెప్తారు శివుడాజ్యం అయితే చేయమని కుట్టదని. మరి దానికి కూడా ఆ స్వామి భూమిని రెగ్యులరైజ్ చేయాలన్నా స్వామి అనుమతి కావాలి, స్వామి అనుగ్రహమే కావాలి మనకి. ఆ స్వామి అనుగ్రహంతోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన. తప్పనిసరిగా ప్రతి రైతుకి, సింహాచలంలో నివసించే ప్రతి కుటుంబానికి కూడా న్యాయం చేస్తామని ఒక నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఈరోజు వాళ్ళందరూ చేరినందుకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు నన్ను ఎప్పుడూ బయట మనిషిలా చూడలేదు. వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లో చూశారు, సొంత గ్రామస్తుల్లో చూశారు. వాళ్ళు చూపించేటువంటి ప్రేమ, ఆప్యాయత కోసం నేను ఎంత దూరం వెళ్తాను. తప్పనిసరిగా వాళ్ళ పోరాటంలో నేను కూడా ఉంటాను. ఎంత దూరంగా పోరాడి తప్పనిసరిగా వాళ్ళ న్యాయం జరిగే వరకే వాళ్ళ పక్షానే ఉంటారు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
గ్రామాల సమస్య దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉందని, దాన్ని కొంతవరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారని, మిగతా సమస్యను కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరిస్తారనే నమ్మకంతోనే పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని, వారు ఏమైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో నాయుడు, విశాఖపట్నం నుంచి.